తరతరముల తలరాతల వెతలను మార్చిన నీ కథ మరువలేముగా వెతికిన కనులలో ఆశల వెలుగులు నింపిన వేకువ నీ అడుగే కదా చరిత ఎన్నడు చూడని పయనము చెదిరిపోని నీ సంకల్పము గుడిసె గుండల్లో ఊపిరే నింపే మనసులో తుల్లో ధైర్యమై పొంగే నువ్వే ఆ అక్షరం వీలం జగన్ అంటుందే ప్రతి స్వరం వీలం జగన్ బడికెళ్లే పసిపాపలకు బంగారు భవితే చూపక ఒక అమ్మ ఒడిలా నువ్వే మమదే పంచినావుగా బ్రతుకంతా బరువైపోయి అలసిన అవ్వ తాతకు పేరు సోముల మన జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, గుండం సూర్యప్రకాష్ రెడ్డి గారు, రామతుల్లా గారు, రమణారెడ్డి గారు, పూర్ణారెడ్డి గారు, ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ పేరు సోముల గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20,63,00,000 ఈ గ్రామానికి నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఈ యొక్క లబ్ధిదారుల పేరు మీద వేయడం జరిగింది. అదేవిధంగా 10,57,00,000 నాన్ డిబిటీ కింద మొత్తం 31,50,00,000 మరి ఈ యొక్క గ్రామానికి బ్యాంకులో వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు 3 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టిన విషయం గురించి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేసినారు అన్నది. మరి నీ కళ్ళు ఉంటే చూడు, ఇక్కడ వచ్చి ఈ ఊర్లో కళ్ళు ఉంటే చూడు జనార్దన్ రెడ్డి, నీ కళ్ళు ఉంటే చూడలేవు నువ్వు. నీకు కళ్ళు పొరలు గమ్మినాయి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా అడ్డుకుంటా ఉన్నావు, ఎక్కడైనా మంచి పరిపాలన వస్తామంటే అడ్డుకుంటా ఉన్నావు, పేదలకు అసైన్మెంట్ కింద భూములు ఇస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నావు. కోర్టు కేసి బనగానపల్లిలో పేదవాళ్లకు 3,200 మంది పట్టాలు ఇస్తే అడ్డుకుంటా ఉన్నావు. మరి దేన్ని నువ్వు మంచి అంటా ఉన్నావు? అదేవిధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు అడిగిన ప్రతి వారికి కూడా, అర్హత ఉన్న ప్రతి వారికి కూడా ఈ యొక్క గ్రామంలో పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ ఏది కూడా ఫలాని ఈరోజు పేదవాళ్లకు మేము భూములో పట్టాలు ఇస్తా ఉంటే పేదవాళ్లకు సంబంధించి ఈ గ్రామంలో హౌస్ సైట్ పట్టాలు 450 మందికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అసైన్మెంట్ కింద మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 250 మందికి అసైన్మెంట్ కింద భూములు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 8వ విడత ఈ మధ్య ఈ గ్రామంలో 190 ఎకరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మీరేం చేసినారు? సిమెంట్ రోడ్లు వేసారా మీరు? చూడండి, ఈ గ్రామంలో
కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు సిమెంట్ రోడ్డు వేసినాం, పొలాలకు వెళ్ళే రస్తాలు వేసినాం. ఏనాడైనా కూడా పొలాలకు వెళ్ళే రస్తాలు ఎప్పుడైనా వేసినారా మీరు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వేయడం జరిగింది. ఈ గ్రామంలో రైతులను దృష్టిలో ఉంచుకొని ఫీల్డ్ రస్తాలు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో చాలా వరకు నేను గడప గడప వచ్చినప్పుడు కానీ అంతకుముందు వచ్చినప్పుడు కానీ చాలా చోట్ల రోడ్లు లేవంటే అడిగిన ప్రతి చోట కూడా రోడ్లు వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి మోసం చేయడానికి వస్తా ఉన్నారు. దయచేసి మోసపోకండి. ఒకసారి మోసపోయినారు. 2014 మేనిఫెస్టో పెడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. డబ్బులు ఎక్కడ తెస్తామంటే సంపద సృష్టిస్తా ఉంటాయి చంద్రబాబు నాయుడు. సంపద అంట, ఎక్కడ సృష్టిస్తావు? ఏమైనా మీ నాయన ఖర్జూర నాయుడు ఏమైనా సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉంటే ఏమైనా ఇస్తావా ప్రజలకు? ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తున్నాయి. ఆఖరుకు వాళ్ళ యొక్క మేనిఫెస్టో ప్రజలకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పి ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో ఇస్తుంది. ఆ యొక్క మేనిఫెస్టోలో కూడా ఈరోజు విలేకరుల సమావేశం పెడితే ఆ బీజేపీ నాయకుడు నేను రానిపోయా పక్కవా నువ్వు ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఆ మేనిఫెస్టోలో ఫోటో తీసుకోవడానికి కూడా ఆయన నిలబడాల అంటే ఆ మేనిఫెస్టోకి విలువ లేదు, ఆ చంద్రబాబు నాయుడుకి విలువ లేదు, ఆ పార్టీకి విలువ లేదు, ఆ సైకిల్కు విలువ లేదు. మరి అటువంటి పార్టీకి ఓటు వేసి మన ఓటుని ఏ విధంగా మరి వృధా చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా ఏనాడైనా కూడా ఇంత పెద్ద గ్రామం పేరుసోల గ్రామం ఏనాడైనా కూడా ఒక ఇంటి పట్టా ఇస్తా ఉంటే కానీ అసైన్మెంట్ భూములు ఇస్తా ఉంటే కానీ ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉంటే కానీ ఎక్కడ కూడా మా నాయకులు కానీ మా బాబు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఫలాని వాళ్ళకి ఇవ్వద్దని కానీ మరి ఎప్పుడు కూడా చెప్పలేదు. చాలా విశిష్టమైన టెంపుల్ ఖచ్చితంగా ఇక్కడ కావాలి అని చెప్తే వెంటనే డబ్బులు 2 కోట్ల పైగా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రోడ్డు ఎక్కడ అడిగినా కూడా కాదనకుండా అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. కానీ ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే రామ్ రెడ్డి ఏం చేసినాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. నీకేమైనా కళ్ళు ఏమైనా దొబ్బినాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కళ్ళకు ఏమైనా కనపడలేదా? కళ్ళకు మా జగన్మోహన్ రెడ్డి గారు కంటికి పరీక్షలు చేస్తా ఉన్నారు. శుక్లాలు ఏమైనా వస్తే కూడా శుక్లాలన్నీ కూడా తీపిచ్చి నీకు కంటి అద్దాలు కూడా కంటి వెలుగనే ఒక పథకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. ఆ కంటి వెలుగు ద్వారా నీ కళ్ళుగా కనపడకపోతే, ఈ అభివృద్ధి కనపడకపోతే, ఈ సంక్షేమం కనపడకపోతే ఖచ్చితంగా నీ కంటి వెలుగు ద్వారా ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేసే కార్యక్రమం తర్వాత ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వైసీపీ నాయకులను బెదిరిస్తా ఉన్నారంట. జూన్ 4 తర్వాత ఎక్కడుంటారో ఒకసారి చూసుకోండి. జూన్ 4 తర్వాత మళ్ళీ వచ్చేది ప్రభుత్వం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎమ్మెల్యేగా గెలిచేది నేనే. వాళ్ళ గుండెల్లో నిద్రపోతా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈ కాడసాని రామరెడ్డి గారికి ఒక ఫోన్ కాల్ పడితే మీ దగ్గర ఉంటాడు. ఈ తాటాకు చెప్పులకు, ఈ బెదిరింపులకు నేను ఎన్నో చూసి వచ్చినాను. గత 30 సంవత్సరాలుగా వీళ్ళకు కొత్త నేను ఎప్పుడో చూశాను. అన్ని చూసే ఇడికి వచ్చినాను. వీళ్ళ కొత్త ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఈ పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. కాబట్టి
మనకు మంచి చేసిన నాయకుడిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఆయన రుణం తీర్చుకోవాలా. ఎందుకంటే ఈరోజు ఈ 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ 5 సంవత్సరాలు మనకు అధికారం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూడవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయి పెట్టి చూడమని చెప్పండి. ఈ ముసలోనికి 74 ఏళ్ళ ముసలోనికే ఇంత ఉంటే 50 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉండాలా? శాశ్వతంగా హైదరాబాద్కి పరిమితం కావాలా? రేపు ఎన్నికలు కానివ్వండి, ఇన్ని రోజులు క్రమాలు ఉండాలి. అందరికీ కులం కానీ మతం కానీ పార్టీ కానీ ఏది కూడా భేదం లేకుండా అందరికీ సమానంగా ఈ సంక్షేమ పథకాలు అందజేయాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మాకందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు ఎవరికి కూడా ఈ తాటాకు చెప్పులకు భయపడకండి, నిర్భయంగా పార్టీ కోసం పనిచేయండి. మన అభివృద్ధి గురించి చెప్పండి, మన సంక్షేమం గురించి చెప్పండి. ఈ గ్రామంలో ఇన్ని కోట్లాది రూపాయలు ప్రజలకు ఇచ్చినాం, ప్రజలకు సంక్షేమ పాలన అందజేశాం. ఈరోజు మరి సచివాలయానికి వెళ్తా ఉన్నారు, పెన్షన్ కావాలంటే పెన్షన్ వస్తూ ఉంది, ఇల్లు కావాలంటే ఇల్లు వస్తూ ఉంది. అదేవిధంగా మీకు అసైన్మెంట్ కింద భూములు కావాలంటే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఏది కావాలంటే కూడా ఈ పరిపాలనలో ప్రజలకే డైరెక్ట్గా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మళ్ళీ పొరపాటున, ఎందుకంటే గతంలో ఒకసారి అనుభవించాం, ముఖ్యంగా రైతులు 87,600 కోట్ల రూపాయలు మనకు గతంలో ఇస్తానన్న రుణమాఫీ చేయలేదు. ఆనాడు అక్కా చెల్లెమ్మలకు సంబంధించి పొదుపు మహిళలకు సంబంధించి దాదాపు 14,250 కోట్లు ఇస్తానన్నా, మీ బంగారు ఇండ్లకు తెస్తానన్నా మాట నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 26,000 కోట్లు అక్కా చెల్లెమ్మలందరికీ కూడా ఆసరా పథకము 4 విడతల్లో కూడా మనకు 0 వడ్డీతో సహా కూడా చెల్లించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అమలు చేసినారు. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కూడా దమ్మున్న నాయకుడు. కాబట్టి మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయమని చెప్పి అడిగే ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయమని చెప్పి అడిగే నాయకుడు ఎవరైనా ఉన్నారా? మరి చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పండి. గత 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా మేము చేసినాం కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పే నైతిక హక్కు మాకుంది. ఈరోజు ఏ కార్యక్రమాలు చేయకుండా ఈరోజు పన్నులు చేయడానికి కూడా పన్నులు చేసినట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులందరూ కూడా దోచుకోవడం జరిగింది, బీరువాల్లో దాచుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యే 2 కూడా ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తు రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేస్తేనే తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రైతులు, ముఖ్యంగా రైతులు చాలా మంది ఇక్కడ నా వద్దకు వచ్చి అన్న మిరప పంట వేసినాం, మాకు గాలేరు నగరికి నీళ్లు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏదైనా మంచి పని చేయాలంటే ప్రతిదానికి విమర్శలు. నీళ్ళు ఇస్తామంటే నేను అమ్ముకుంటానంట. ఎవడైనా ఏ పనికి రాని వ్యక్తి అయినా కూడా నీళ్ళు అమ్ముకుంటాడా? ఈరోజు రైతులు ఇక్కడ మీ కళ్ళు కనపడలేదా? ఇక్కడ రైతులు మిరప పంట ఎండిపోతా ఉంది, మరి వాళ్ళకు నీళ్లు కావాలా? ఈరోజు అన్ని విధాలుగా మీకు మంచి చేసే ప్రభుత్వం, మీకు అన్ని విధాలుగా మీకు సహకారం అందించేవాడిని. కాబట్టి మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మిస్డ్ కాల్ అన్నీ కూడా నేను ఫోన్ చేస్తూ ఉన్నా. మీకు అందరికీ కూడా తెలుసు, నా నంబర్ అన్నీ కూడా తెలుసు. కాబట్టి మీరు ఏ విషయమైనా సరే ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు, మీకు నేను అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా 3 గ్రామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంతటితో ముగిస్తా ఉన్నా.
ఇదిగో నేనున్నానంటూ చెయ్యందిస్తున్నావుగా ధారే చూపే ఆలోచన ఆకలి తీర్చే నీ ఆదరణ అందరి కోసం నీలో తపన ఆగనిదంట ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.